ఆందోళనకరమైన విషయం. సార్ ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ యా ఎలా చూడాలండి? అంటే ఏ అంశాల మీద 1 year అయ్యింది, ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది పాలనపై సమీక్షలు, ప్రజల్లోకి వెళ్ళడాలు. సమీక్షలకు సిద్ధమవ్వాలి. మనం చేసిన పథకాలు ఇవన్నీ ప్రజల్లోకి తగినంతగా తీసిపోవడం లేదు, సోషల్ మీడియాని సరిగ్గా వాడుకోవడం లేదు. ఇలాంటి అసంతృప్తి ఇంతకంటే మీడియాని ఎవరు వాడుకున్నారు చంద్రబాబు గారి కంటే మనం చెప్పలేం. కానీ మొత్తానికి అదొకటి. దాంతోపాటు ఈ బస్సులు, ఉచిత బస్సు ప్రయాణం అది ఆగస్టు నుంచి వస్తుందన్నారు. దానికి కావాల్సిన డబ్బులు, బస్సులు, సిబ్బంది, ఎందుకంటే మహిళలకు అది ఇస్తే ప్రయాణికుల సంఖ్య ఇంత పెరుగుతుంది అని ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. వాటికి సిద్ధం కావాల్సి ఉంది. ఇందాక మనం అనుకున్నట్టుగా దాదాపు బడ్జెట్లో పెట్టిన ఖర్చుకు ఉన్న దానికి కోట్ల దాకా లోటు కనిపిస్తుంది. ఈ అంశం కూడా ఉంది. రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు వర్మ నీకు తెలిసినట్టుగా తెలుగుదేశం పార్టీగా మహానాడుకు సిద్ధమవుతుంది. నేను వస్తూ చూస్తుంటే భూమా అఖిల ప్రియ ఇందాక తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఏమని అంటే ఎవరైతే మా కుటుంబానికి పార్టీకి మేలు చేశారో వాళ్ళకి తప్పకుండా పదవులు వస్తాయి. ఈ శ్రీకాంత్ అన్న చాలా బాగా పనిచేశాడు. నేను శ్రీకాంత్ అన్నను తీసుకుపోయి లోకేష్ అన్నకు చంద్రబాబు గారికి కూడా చేశాను. కానీ ఈయన కాకుండా వేరే వాళ్ళకి పదవి ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, మా పార్టీ కోసం పనిచేయని వాళ్ళకి పదవులు ఇస్తే సహించే ప్రసక్తి లేదు ఈ స్థాయిలో, అంటే అన్ని చోట్ల అనేక స్థాయిల్లో. సో తెలుగుదేశం పార్టీ లోకేష్ను సమన్వయ కమిటీ బాధ్యుడిగా ఇప్పుడు పెట్టారు, ఇన్ఛార్జిగా. ఇది మహానాడుకు సమన్వయ బాధ్యత అంటే మీరు చూడండి దాదాపు. సో ఈ పరివర్తనకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతుందేమో అని అనిపిస్తుంది. ఈ సమయంలో కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు క్యాబినెట్లో తెలుగుదేశం నిర్ణయాలు తీసుకోరు, కానీ సూచనగా, సంకేతంగా ఆయన ప్రధానమంత్రిని కూడా కలిసి వచ్చారు కాబట్టి అట్లాంటి విషయాలు, కొన్నిటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, కొన్నిటికి ఏమో క్లారిఫికేషన్స్, ఇలాంటివన్నీ ఉండొచ్చు. బహుశా ఇంకాసేపట్లో మన పార్థసారథి గారు, మంత్రి గారు వచ్చి అవన్నీ చెప్తారనుకుంటాను. కానీ కీలకంగా పెద్ద నిర్ణయాలు తీసుకోగలిగిన పరిస్థితి మటుకు కనిపించట్లేదు. అది థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి.